వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపడుతున్న కోటి సంతకాల సేకరణకు నంద్యాలలో విశేష స్పందన లభించింది. నేడు వైఎస్ఆర్సీపీ నాయకులు బొమ్మల సత్రంలో 21, 22, 28, 29, 30, 31, 32, 33 వార్డులలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలతో మద్దతు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 28వ తేదీ నంద్యాలలో చేపడుతున్న ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని వైసీపీ నేతలు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణకు నంద్యాలలో విశేష స్పందన లభించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన 5 మెడికల్ కాలేజీలు లేవని అసత్య ఆరోపణలు చేయడం ఎంతో హాస్యాస్పదం అన్నారు. అయితే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రాష్ట్రంలో 60 పీజీ మెడికల్ సీట్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారని, అందులో 19 పీజీ సీట్లు నంద్యాల మెడికల్ కాలేజ్కు కేటాయించారని వెల్లడించడం జరిగిందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, నంద్యాల జిల్లా వైసీపీ సెక్రటరీ దేవనగర్ భాష, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, నంద్యాల లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, నంద్యాల వైఎస్ఆర్సీపీ సెక్రటరీ అశోక్ రెడ్డి, బషీర్, నంద్యాల అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు, బషీర్ మరియు వార్డు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణలో వ్యతిరేకంగా భాగంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బొమ్మల సత్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి ఒక ఉద్యమం లాగా కోటి సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి వ్యతిరేకరణకు భాగంగా ఈరోజు సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఎలా అవుతుందో అనేది. ఎందుకనంటే ప్రైవేటీకరణలో చేయడం వల్ల ఏది మనకు ఉచితంగా రాదని ప్రజలందరూ గమనించి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ మద్దతు ఇస్తూ ఈరోజు సంతకాలు కానీ చేయడం జరుగుతుంది. నిజంగా సంతోషంగా ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వద్దు, మనకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీని తీసుకొచ్చారో అవి ప్రైవేటీకరణ కాకుండా చూసుకోవడంలో భాగంగానే ఈరోజు ఈ సంతకాలను సేకరిస్తున్నాము. మరింతగా రాబోయే 28వ తేదీ కానీ ఈ నంద్యాల నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ర్యాలీ గానీ చేయడం జరుగుతుంది. దీంట్లో గానీ అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి పిలుపు మేరకు నంద్యాలలో 22వ దినం నిన్న 1 నుంచి 12 వార్డుల వరకు, అలాగే బొమ్మల సత్రంలో 7 వార్డులకు సంబంధించి ఇక్కడ కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టడం జరుగుతోంది. మరి ఇక్కడ బొమ్మల సత్రంలో ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. స్వచ్ఛందంగా వారు వచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ మరి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి మద్దతుగా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నంద్యాలలో కాలేజీ లేదు, ఎక్కడ మెడికల్ కాలేజీ లేవంటారు. ఈరోజు అందుకు సంబంధించిన మంత్రి గారే సత్యకుమార్ గారే మరి 60 పీజీ కాలేజ్ సీట్లు వచ్చినాయని చెప్పి, మెడికల్ పీజీ కాలేజ్ సీట్లు 60 శాంక్షన్ అని చెప్పి మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. నంద్యాలకు కూడా దాదాపుగా 15 సీట్లు, 19 సీట్లు దాదాపుగా నంద్యాలకు రావడం జరిగింది. మరి ఇంత గొప్పగా మెడికల్ కాలేజీల వల్ల విద్యార్థులకు న్యాయం జరుగుతుంటే ఈరోజు మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలు చదువుకోకుండా వాళ్లకు విద్యను దూరం చేయాలనే ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గమైన చర్యను చేపట్టి ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడానికి మరి ముందుకు వచ్చినందుకు వారికి ఈ చర్యను మేము ఖండిస్తున్నాం.
ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు విద్యను వైద్యాన్ని రెండింటిని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా విద్యను వైద్యాన్ని అందిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విద్యాన్ని వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి హక్కను కట్టుకుని ఈరోజు ఆయన పరిపాలన చేస్తా ఉన్నాడు. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీగా ఈ విద్య వైద్యం పేదలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి దానిలో భాగంగానే ఈరోజు మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు మరి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే కార్యక్రమాన్ని ఆయన చేపట్టడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని వైఎస్ఆర్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మెడికల్ కాలేజీలు మరి ప్రభుత్వ పరిపాలన ఉండాలా, ప్రభుత్వ అందుబాటులో ఉండాలని చెప్పేసి పేదలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గపు ఆలోచనలకు వ్యతిరేకంగా మరి ఈరోజు పేదలకు అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు మరి సంతకాల సేకరణ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని ఈరోజు చేపడుతుంది. కావున ప్రజలందరూ కూడా ఈ ప్రజా ఉద్యమానికి మీరందరూ తోడ్పడాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో బొమ్మల సత్రంలో ఈరోజు కార్యక్రమం జరుగుతుండడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి స్వచ్ఛందంగా జనాలు వాళ్ళంతా వాళ్ళే వచ్చి సంతకాలు చేసి మరీ వెళ్తున్నారు. ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా ఆపాలి అని ఈ 1 కోటి సంతకాల సేకరణతో వీళ్ళకు కనీసం ఈ గవర్నమెంట్ వాళ్ళకు కనీసం తెలియాలని మేము ఆశిస్తున్నాము. మా నాయకుడు శిల్పా రవిచంద్ర రెడ్డి ఆదేశాల మేరకు జగనన్న పిలుపు మేరకు ఈ గవర్నమెంట్ నూతనంగా ఏవైతే నిర్మించబడ్డాయో పర్మిషన్ రాబడ్డాయో వాటికి వ్యతిరేకంగా ప్రైవేటీకరణ చేస్తుండగా ప్రజలకు జరిగే నష్టం గురించి తెలియజేయడం కోసము ప్రజల యొక్క వ్యతిరేకత గవర్నర్ గారు తెలియజేయడం కొరకు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల సేకరణ భాగంగా బొమ్మసత్రం నందు మా పట్టణ ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో మరి మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ సంతకాల సేకరణలో పాల్గొనవచ్చునే కోరుతున్నాము.